ఇటీవల పంజాబ్ రాజధాని చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మహాసభల్లో 100 సంవత్సరాల సిపిఐ సేవలపై విస్తృత చర్చ జరిగిందన్నారు. దేశం కోసం, ప్రజల కోసం సిపిఐ ఎనలేని పోరాటాలు నిర్వహించిందని, ఇంకా నిర్వహిస్తుందని కూడా తెలిపారు. ముఖ్యంగా బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఐ పోరాడుతుందన్నారు. ఇందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మహిళలు, యువత ఎర్ర జెండా చేతపట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాని కరువు ప్రాంతంగా సిపిఐ ప్రజా పోరాటాలు. ఈ నెల 25 నుండి 25 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం రాజధాని అయిన చండీగఢ్లో జాతీయ మహాసభలు జరిగినాయి. ఈ మహాసభల్లో చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఈ డిసెంబర్ 20 నాటికి 100 సంవత్సరాలు కావస్తుంది. ఈ 100 సంవత్సరాల దేశానికి చేసిన ప్రగతి, దేశం కొరకు చేసిన పోరాటాలు, ప్రతి సమస్యపై చర్చ జరిగింది. అసలు పార్టీ ఏ విధంగా ఇంకా ముందుకు పోవాలి, యువతను ఏ విధంగా, మహిళల్ని, యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ఉద్దేశంతో చాలా చర్చలు జరిగినాయి. ముఖ్యంగా ఈ దేశంలో మతోన్మాదం కొరకు ఏ విధంగా మనం ఊహ రచించాలి, ఆనాడు స్వతంత్ర భారతదేశ పోరాటంలో ఏ విధంగా మనం బ్రిటిష్ తరిమి కొట్టాము, ఇలా మతోన్మాదాన్ని తరిమించాలి భారతదేశంలో. ఇలా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే 30,000 వేతనం ఇచ్చి కార్యకర్తలు తయారు చేసుకుంటారు. ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు 30,000 కొందరు వేతనాలు జమ చేస్తూ ఉన్నారు. మనకు చాలామంది తెలియకపోవచ్చు. ఈ విధంగా వాళ్ళు ఏదో తయారు చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు దేశ స్వతంత్రం కొరకే సైన్యం తయారు చేసినాం. ఇప్పుడు ఈ మతోన్మాదాన్ని తరిమించడానికి కూడా ఎర్ర సైన్యం, ఎర్ర యువకులంతా భగత్ సింగ్ స్ఫూర్తితోటి ఈ దేశంలో ముందుకు రావాలని, రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. తీర్మానం చేసి రైతులను ఆదుకోకపోతే దేశ పురోగతి ఉండదు. దేశం అన్నం పెట్టే రైతన్నకి అన్యాయం చేస్తున్నది. కార్పొరేట్ శక్తులని పెంచి పోషిస్తున్న ఈ బీజేపీని మరి ప్రజల్లో తీసుకుపోయి ఈ బీజేపీ మతోన్మాద చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టడానికి సిపిఐ ఒక నూతన వ్యూహంతో ముందుకు పోవాలని చెప్పేసి మా జాతీయ సమితి